నాది ప్రేమే కదరా, ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? హలో సార్, నేను చంద్ర గారి పెద్ద కోడలు మధుని మాట్లాడుతున్నాను. మా మావయ్య ఆఫీస్కి వచ్చారా? मेरे को तेलुगु नहीं आता, हिंदी में बोलो। मेरे ससुर जी चंद्रा दिल्ली ब्रांच को आया क्या? साहब नहीं आया, नहीं आया। फिर से बोलो। चंद्रा साहब इधर नहीं आया है, इधर नहीं आया है, नहीं आया है। 4-5 दिन पहले आया था। नहीं आया मैडम, इधर साहब आया है तो मैं बोलूंगा ना। సార్ రాలేదు, వస్తే చెప్తాను అనే కదా అంటున్నాడు. ఏంట్రా, ఏం జరుగుతుంది అసలు? చంద్ర ఢిల్లీలో లేకపోవడం ఏంట్రా? సింధు, రే యష్, మీరెందుకు నోరు మెదపటం లేదు? ఆయనక లేకపోతే మరెక్కడికి వెళ్ళినట్రా? మరి చంద్ర ఎక్కడున్నారా? నేనప్పుడే చెప్పాను కదా అత్తయ్య, వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని మేనేజ్ చేస్తున్నారు అని. మీరు నా మాట వినట్లేదు. ఇప్పుడు చూడండి నిజం ఎలా బయటపడిందో. వీళ్ళు అబద్ధం చెప్పినా ఆయన ఎందుకు అబద్ధం చెప్తారు? ఆయనకు ఆ అవసరం ఏంటి? ఉండండి, నేను ఆయనకు కాల్ చేస్తాను. ఒక్క నిమిషం, ఇప్పుడే చేస్తాను. హలో దాము. చంద్ర, ఎక్కడున్నావు నువ్వు? చెప్పాను కదా ఢిల్లీలో ఉన్నానని. అబద్ధం చెప్తున్నావు. నేను ఇప్పుడే బ్రాంచ్కి కాల్ చేశాను, నువ్వు అక్కడికి రాలేదని చెప్తున్నారు. చంద్ర అడుగుతుంది నిన్నే, ఎక్కడున్నావు నువ్వు అసలు? ఇక్కడ మధు చెప్పే ఒక్కో మాట వింటుంటే నాకు భయం వేస్తోంది. చంద్ర, నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? అసలు నువ్వు ఎక్కడున్నావు? దాము, పిచ్చేమైనా పట్టిందా? నేను నీకు అబద్ధం ఎందుకు చెప్తాను? ఢిల్లీలో ఉన్నానని చెప్పాను, కానీ మన బ్రాంచ్ లో ఉన్నానని చెప్పానా? చెప్పుదాము. మన బ్రాంచ్ లో ఉన్నానని చెప్పానా? లేదు చంద్ర, నేను కొత్త ప్రాజెక్ట్ పని మీద వేరే ఆఫీస్కి వచ్చాను. నేను ఢిల్లీ వచ్చానంటే ఖచ్చితంగా మన పాత ఆఫీస్కే వెళ్ళాలని ఆ మధు రూల్ ఏమైనా పెట్టిందా? లేదా నేను వెళ్లే ముందు పలానా చోటికే వెళ్తున్నానని బాండ్ పేపర్ మీద సైన్ చేసి వెళ్ళానా తను నన్ను నిలదీయడానికి? అయినా నువ్వు తన మాటలు విని అందరినీ టెన్షన్ పెడుతున్నావా?